నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. త్వరలో నూతన విధానంలో విదేశీ విద్యా పథకం పునరుద్ధరణ. మంత్రి సవిత. ఈడబ్ల్యూఎస్ చైర్మన్లు, డైరెక్టర్లతో మంత్రి సవిత ఆత్మీయ సమావేశం. విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్. శుభోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో మాక్నేని బసవపున్నయ్య స్టేడియంలో స్పోర్ట్స్ మీట్. అంగన్వాడీలు తమ డిమాండ్ల సాధన కోసం సమర శంఖాన్ని పూరించారని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్ వెల్లడి. అంగన్వాడీలు తమ డిమాండ్ల సాధన కోసం సమర శంఖాన్ని పూరించారని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చెప్పారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆరోపణలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ శుక్రవారం ధర్నా చౌక్ లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, కార్యకర్తలు ధర్నా చేశారు. కార్యక్రమంలో సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్, అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు సుప్రజ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీస వేతనం పెంచాలన్న ప్రధాన డిమాండ్ సాధించుకునేందుకు పోరాటం చేస్తున్నారన్నారు. వేతనం పెంపు ప్రధాన డిమాండ్ తో పాటు పెన్షన్ డ్యూటీ రద్దు చేయాలని, అన్ని యాప్లను కలిపి ఒకే యాప్ గా మార్చాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1,05,000 మంది అంగన్వాడీలు మరో పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. 2023 డిసెంబర్ 12వ తేదీన 42 రోజుల చారిత్రాత్మకమైనటువంటి సమ్మె ప్రారంభమైంది. 42 రోజుల పాటు వీరోచిత పోరాటం చేశారు, ఒక చారిత్రాత్మక పోరాటం చేశారు. అప్పటి ప్రభుత్వం చాలా నిర్బంధం పెట్టింది, నోటీసులు ఇచ్చింది, షోకాజ్ నోటీసులు ఇచ్చింది, తొలగించింది. కానీ చివరికి అంగన్వాడీలు విజయం సాధించారు. 9 డిమాండ్ నెరవేర్చుకోగలిగారు. ప్రధానమైనటువంటి వేతన డిమాండ్ పరిష్కారం కాల, యాప్లన్నీ కూడా కలిపి ఒకే యాప్గా చేస్తామన్న హామీ అమలు కాల. ఆ సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలి, వేతనాలు పెంచాలని డిమాండ్తో డిసెంబర్ 12 ఈరోజు గత 2 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ ఆందోళనకు సన్నద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంగన్వాడీలు 42 రోజుల సమ్మె సందర్భంగా కూటమి నేతలు అంగన్వాడీ సమ్మె శిబిరాలకు వచ్చి మేము వేతనాలు పెంచుతాం మా అధికారంలోకి వస్తే అని చెప్పారు. స్వయాన ఈనాడు ముఖ్యమంత్రి ఆనాడు కుప్పం నియోజకవర్గంలో అంగన్వాడీ సమ్మె శిబిరానికి వెళ్ళి మేము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తాం, వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చాడు. 18 మాసాలు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2023 డిసెంబర్ 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా అనేది చేశాము. అప్పుడు సమస్యలు పరిష్కరించకపోతే 42 రోజుల పాటు సమ్మె అనేది చేశాము. అదేవిధంగా ఈరోజు కూడా మేము డిసెంబర్ 12వ తారీఖున ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ఈరోజు ధర్నా జరుగుతుంది. కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలి, పని భారం తగ్గించాలి, యాపులన్నీ ఒకే యాప్గా చేయాలి. మెయిన్ డిమాండ్ కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక ఇప్పటికీ కూడా స్పందించకుండా ఉంటే, మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి చర్చలు చేయకుండా ఉంటే మేము మళ్ళీ 43వ రోజు సమ్మెకి సిద్ధమవుతాము అని చెప్పేసి హెచ్చరిక చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం అనేది ధర్నా కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్చలు పిలవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన వాగ్దానాలు నీటి మట్టలయ్యాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఏటా 4 లక్షల ఉద్యోగాలు కల్పన, నిరుద్యోగ భృతి నీటి మీద రాతలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి ప్రకటించకపోవడం దుర్మార్గమన్నారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో దాసరి భవన్లో శుక్రవారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షులు ఎంవి యుగంధర్లు పాల్గొని మాట్లాడుతూ
ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను కూటమి మరిచిందన్నారు. ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అబద్ధాలు చెప్పారన్నారు. నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ ఊసేలేదన్నారు. విశాఖలో ఐటీ కంపెనీల ద్వారా ఉద్యోగాలు వస్తాయని ప్రజలను మభ్యపెడుతున్నారు. విశాఖలో వచ్చే పెట్టుబడులపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నిరుద్యోగుల ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. స్థానిక యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు నిర్వహించి వారి నైపుణ్యార్థన స్థాయి పెంచాలన్నారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలను, నకిలీ మందులను ప్రభుత్వం అరికట్టాలన్నారు. ఓకేనా. నా పేరు పరుచూరి రాజేంద్ర బాబు, అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలు నీటి మూటలుగా మిగిలినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. నిరుద్యోగ యువతకు ఏటా 4 లక్షల ఉద్యోగాల కల్పన, లేదంటే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం 8 నెలల కాలం అవుతున్నా కూడా నిరుద్యోగ భృతి గురించి, అదేవిధంగా ఉద్యోగాల కల్పన గురించి సమీక్ష చేసినటువంటి పరిస్థితులు లేవు. ఎన్నికల సమయంలో ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ప్రకటించేటటువంటి బాధ్యత నాది అని చెప్పినటువంటి నారా లోకేష్ గారు నేడు అధికారంలోకి వచ్చి 2వ జనవరి వస్తున్నా కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం సరైనటువంటిది కాదు. ఈరోజు విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈ ఐటీ కంపెనీల ద్వారా సుమారుగా 45,000 పైచిలకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నటువంటి కూటమి పెద్దలు ఈ సంవత్సరాల కాలంలో ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని రకాల ఉద్యోగాల కల్పన జరిగింది అని చెప్పేసి శ్వేతపత్రం విడుదల చేసేటటువంటి దమ్ము ధైర్యం కూటమి ప్రభుత్వ పెద్దలకు ఉందా అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఒక పక్క 2025 PLFS ఇచ్చినటువంటి డేటా ప్రకారం రాష్ట్రంలో 8% పైచిలకు నిరుద్యోగ సమస్య పెరిగింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేసేటటువంటి పరిస్థితులు లేవు. ఓ పక్క రిటైర్మెంట్ వయసునే ఏడాదికి పెంచుకుంటూ పోవడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ జరగనటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాలకి వలస వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమ. నా పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈరోజు రాష్ట్రంలో 60,000 పైచిలకు మెడికల్ షాపులు ఉన్నాయి. హాస్పిటల్స్ ప్రైవేట్ షాపులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ అధికారులే పూర్తి స్థాయిలో లైసెన్స్ ఇచ్చి నకిలీ మందులు ప్రోత్సాహం కూడా ఈ రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతుంది. దాన్ని అరికట్టే విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు అనేది నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఆల్రెడీ ఎన్నికలు నిర్వహించడానికి పోస్టల్ బ్యాలెట్ తరపున ఓటర్లు అనేవి పంపించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన ఏపీజేఏసీ అసోసియేషన్ ప్యానెల్ తరపున 6, 10, 14, 27, 28, 32 సరిసంఖ్య అభ్యర్థులు ఈరోజు అంకెలో పాల్గొనడం జరుగుతుంది. ఈ అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మద్దతు తెలియజేస్తున్నాం. ఈ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి ఈ రాష్ట్రంలో 60,000 పైచిలకు ఓటర్లు ఉన్న మెడికల్ అసోసియేషన్ వాళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళని గెలిపించి ఈ మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టడం విధంలో పూర్తి స్థాయిలో సహకరించాలి. అలాగే ప్రజల ఆరోగ్యంతో పిల్లలకు విద్యతో పాటు క్రీడల్లో కూడా శిక్షణ ఇవ్వడం ద్వారా ఏకాగ్రత పెంపుకు దోహదం చేస్తాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. పాఠశాలలు స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. శుభోదయ పాఠశాల చదువు, సంస్కృతి, సంప్రదాయాలు, క్రీడలు, ఫిజికల్ యాక్టివిటీలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఆయన అభినందించారు. సింగనగర్లోని శుభోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో మాక్నడి బసోపున్నయ్య స్టేడియంలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. దాదాపు 2,000 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ పాఠశాలలు స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. పిల్లలకు చదువుతో పాటు క్రీడలో శిక్షణ ఇవ్వడం శారీరక దృఢత్వం, ఏకాగ్రత పెంపుకు దోహదం చేస్తుందన్నారు. శుభోదయ పాఠశాల చదువు, సంస్కృతి, సంప్రదాయాలను, క్రీడలు, ఫిజికల్ యాక్టివిటీలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఆయన అభినందించారు. ఈరోజు సింగనగర్లోని ప్రజల మన్ననలు పొందినటువంటి శుభోదయ ఇంగ్లీష్ మీడియం స్కూలు స్పోర్ట్స్ మీట్ పేరు మీద దాదాపు 2,000 మంది పిల్లలతో ఈరోజున ఇక్కడ మాకనేని బసవపున్నయ్య స్టేడియంలో పిల్లలకి స్పోర్ట్స్ మీటు నిర్వహించడం అనేది సంతోషం. ఇది అన్ని స్కూళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లలకి చదువే కాదు, అన్ని ఆటల్లో కూడా శిక్షణ ఇప్పించాలి, అన్ని ఆటల్లో ప్రవేశం ఉండాలి. దానివల్ల శారీరక దృఢత్వం వల్ల
ఏకాగ్రత పెరుగుద్ది. ఆ ఏకాగ్రతతో చదువుల్లో బ్రహ్మాండంగా రాణిస్తారు. ఈ శుభోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలు, స్పోర్ట్సు, ఫిజికల్ ఎక్సర్సైజు ఇవన్నీ కూడా చేపిస్తూ ఉన్నారు. చాలా మంచి అలవాటు అది. ఈరోజు 2025-26కి స్పోర్ట్స్ మీట్ని పెట్టి మమ్మల్ని అందరినీ పిలవటం సంతోషం. పిల్లలందరినీ చూస్తే చాలా ముచ్చటగా ఉంది. చిన్న చిన్న పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలు కానించి 10th క్లాస్ పిల్లల వరకు అనేక యాక్టివిటీస్ చేశారు. అన్ని రకాలుగా శుభోదయ స్కూల్ యాన్యువల్ స్పోర్ట్స్ డే 25-26కి చేస్తున్నాము. ఇయర్ అందరూ పిల్లలకి మేము ఇయర్ బాగా ఓన్లీ చదువులే కాదు, స్పోర్ట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే ఒక ఆస్పెక్ట్లో మేము ఇది ఎవ్రీ ఇయర్ చేసేదే. ఇయర్ కూడా చేస్తున్నాము, ఇంకా ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఎందుకంటే పిల్లలు స్పోర్ట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ చీఫ్ గెస్ట్ బోండమ్మ గారు వచ్చారు, ఇంకా ఏసీపీ గారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఎప్పుడైనా మనకి హెల్త్ బాగుండాలంటే స్పోర్ట్స్ ఏదో ఒక డైలీ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ శుభోదయ స్టాండ్స్ with sports and academics and everything. Thank you very much. శుభోదయ స్కూల్లో 2025-26 క్రీడా మహోత్సవం జరుగుతుంది. దానికి చీఫ్ గెస్ట్గా బొండా ఉమా మహేశ్వరరావు గారు, అనిల్ కుమార్ గారు, ఐపీఎస్ లక్ష్మీనారాయణ సార్ గారు వచ్చారు. సో మేమందరం చాలా ప్రిపరేషన్ చేసుకొని స్పోర్ట్స్ డే ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం అందరినీ. సో మా టీచర్స్ యొక్క ప్రోత్సాహంతో, పీఈటీల యొక్క ప్రోత్సాహంతో ఈ క్రీడల్ని చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా బాగా ఆడాలని కోరుకుంటున్నాము. ఇది 2 days జరుగుతుందండి. సో ఇవాళ రేపు అంటే 12th and 13th. థ్యాంక్ యూ. డయాబెటీస్ కారణంగా తలెత్తే అనేక రుగ్మతలు, వాటి నివారణ తదితర అంశాలపై చర్చించేందుకు ఈ నెల 14న ఆదివారం విజయవాడ వేదికగా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏపీడీఎఫ్ కాన్ ప్రెసిడెంట్ అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ యలమంచి సదాశివరావు తెలిపారు. సదస్సు నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు సూర్యారావుపేటలోని వెంకటరత్నం వీధిలో ఉన్న ఆరిజిన్ ఎండోక్రైన్ హాస్పిటల్లో శుక్రవారం మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సదాశివరావు మాట్లాడుతూ లబ్బిపేటలోని హోటల్ జీఆర్టీ గ్రాండ్ లో జరిగే ఏపీడీఎఫ్ కాన్ సదస్సుకు 500 మంది ప్రముఖ వైద్యులు తరలివస్తారని, 20 మంది జాతీయ వక్తలు పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ యలమంచి హిమన మాట్లాడుతూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సు బ్రోచర్ను ఆవిష్కరించారు. 14వ తారీఖున సండే మార్నింగ్ జీఆర్టీ గ్రాండ్ హోటల్లో 34th ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ఆల్రెడీ 500 మంది డెలిగేట్స్ హ్యావ్ రిజిస్టర్డ్ దెమ్సెల్వ్స్ అండ్ 20 మంది స్పీకర్స్ from all over India are coming here to participate in this conference. So every year this conference is conducted in various parts of the state anamata. So delegates kuda anni pradeshala nunchi kuda mana state lo nunchi vastunaru, ikkade kaakunda. So we expect, and we are going to discuss about the latest things that have been happening in the field of diabetes and endocrinology, and all the doctors, physicians, endocrinologists and general practitioners will be attending this conference. So ee conference lo jarige mukhya samacharam gurinchi cheptaru Dr. Aishwarya and Amulya. Welcome to all the media friends. Actually ఈ ఆదివారం డిసెంబర్ 14న ఏపీడీఎఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ 34వ సదస్సు జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరిగే స్టేట్ కాన్ఫరెన్స్. ఈ ఇయర్ విజయవాడలో జరుగుతుంది. సో ఈ సదస్సులో ఇప్పుడు డాక్టర్ సదాశివరావు గారు చెప్పినట్టుగా డయాబెటీస్లో వచ్చిన కొత్త ఆవిష్కరణలు ఒకటి ఏంటంటే, ఈ డయాబెటీస్ అనేది చాలా కారణాల వల్ల రావచ్చు. దాంట్లో వచ్చే కొత్త కారణాలని కనిపెట్టడం, దాని పరంగా ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల మనం మెరుగైన డయాబెటీస్ కేర్ ఇవ్వగలుగుతాం ప్రజలకి. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేది ప్రెగ్నెన్సీ ఇన్ డయాబెటీస్. సో మనం సాధారణంగా ఈ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది 24 వారాలు 36 వారాల దగ్గరే మనం టెస్టింగ్ చేస్తున్నాము ఇన్ని రోజులు. బట్
ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు కూడా డయాబెటీస్ ఉండే అవకాశం ఉండొచ్చు ప్రెగ్నెన్సీ వల్ల. అందుకని ఎర్లీగా టెస్ట్ చేసి ఎర్లీగా వాళ్ళని ఐడెంటిఫై చేయడం వల్ల ఇంకా బెటర్గా తల్లికి మరియు శిశువుకి మనం కేర్ అందించగలుగుతాం. అది మాత్రమే కాకుండా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసే వాళ్ళు కూడా బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ముందుగానే టెస్ట్ చేసుకొని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకు అంటే శిశువు యొక్క ఆరోగ్యం అనేది తల్లి గర్భంలోనే నిర్ధారించబడుతుంది కాబట్టి మన ఫ్యూచర్ని జనరేషన్ని బాగా కాపాడుకోవాలి. ముందుగానే ఇవన్నీ అరికట్టాలంటే మన ప్లానింగ్ అనేది ప్రెగ్నెన్సీ ముందుగానే స్టార్ట్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఈ డయాబెటీస్ వల్ల ఏమేమి ఎఫెక్ట్ అవ్వచ్చు, బోన్స్ కానీ వేరే అదర్ ఆర్గన్స్ కానీ డయాబెటీస్ వల్ల బాడీలో ఎక్కడెక్కడ ఎలా ఎఫెక్ట్ అవ్వచ్చు, దాన్ని మనం ఎలా అరికట్టవచ్చు అనే దాని గురించి కూడా సదస్సు జరుగుతుంది. నెక్స్ట్ డయాబెటిక్ ఫుడ్ సింపోజియం. దీంట్లో డయాబెటిక్ ఫుడ్లో కొత్తగా వచ్చిన డ్రెస్సింగ్స్ దాంతో ఎలా మనం వాటిని ముందుగానే ఆపేయచ్చు. అంటే డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం వచ్చినంత మాత్రం కాలు తీసేయడం ఒకటే సొల్యూషన్ కాదు. మనం ఎలాగైనా వాటిని కొత్త డ్రెస్సింగ్స్ యాజ్ వెల్ యాజ్ అన్నిటికన్నా మోర్ ఇంపార్టెంట్ ఈస్ డయాబెటిక్ షుగర్ కంట్రోల్. సో పేషెంట్ నీడ్స్ అ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనమాట. దానివల్ల మనం ఫుడ్స్ అనేవి సేవ్ చేయగలుగుతాం. ఇక్కడ మన ఎలిమెంటరీ డయాబెటీస్ హాస్పిటల్లోనే ఈ 38-40 ఇయర్స్ సంవత్సరం కేర్లో డాక్టర్ సహస్రరావు ఆల్మోస్ట్ 1 లక్ష పైగా ఫుడ్స్ సేవ్ చేయడం జరిగింది. ఈ సదస్సులో ఇంకా డయాబెటీస్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఎలా ఎర్లీ డిటెక్షన్, ప్రాపర్ ట్రీట్మెంట్తో బెటర్ కేర్ అందించగలమో డిస్కషన్ జరుగుతుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ. సో ఈ సండే 14th డిసెంబర్ జిఆర్టీ హోటల్లో 34th ఏపీడిఎఫ్ కాన్ఫరెన్స్ జరగబోతుంది. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్లేస్లో చేస్తాం మన ఆంధ్రప్రదేశ్లో. ఈ ఇయర్ విజయవాడకి ఇది వచ్చింది. ఇప్పుడు మనకి డెలిగేట్స్ కూడా చాలా ప్లేసెస్ నుంచి వస్తున్నారు. 20 స్పీకర్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్లో ఇప్పటి వరకు జరిగిన కొత్త ఆవిష్కరణలు ఏంటి డయాబెటీస్లో, డయాబెటీస్కి వారానికి ఒకసారి ట్యాబ్లెట్ నుంచి వారానికి ఒకసారి ఇన్సులిన్, ఇన్హలేషనల్ ఇన్సులిన్ అని కూడా కొత్తగా ఈ సంవత్సరం రాబోతున్నాయి, వచ్చే సంవత్సరం రాబోతున్నాయి. సో వాటన్నిటి గురించి కూడా డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాం. డయాబెటీస్ రెమిషన్ ఇంతకుముందు ఎక్కడో అధ్యయనంలో మాత్రమే మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు అందరూ ఇళ్లల్లో కూడా మాట్లాడుకుంటున్నారు. డయాబెటీస్ వచ్చిన వాళ్ళు దాన్ని ఎలా రివర్స్ చేసుకోవాలి అని. చాలామంది మా దగ్గరికి వచ్చేసరికి అది లేట్ అయిపోతుందండి. మీకు డయాబెటీస్ వచ్చినప్పుడే వెంటనే అది డిటెక్ట్ చేసుకొని వెంటనే దాని మీద యాక్ట్ చేస్తే డయాబెటీస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ అప్ టు 80 to 85% ఉంటాయి. ఒకవేళ లేట్ అయితే మీరు మీకు తోచింది చూసి సోషల్ మీడియాలో చూసి అవి ట్రై చేసి అవి ఫెయిల్ అయ్యి అలా కాలం గడిచిపోకుండా డయాబెటీస్ అని తెలిసిన వెంటనే మీరు కనుక స్ట్రిక్ట్గా యాక్ట్ చేసి డాక్టర్ని కలిస్తే అది రెమిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 80 to 85% ఉంటాయి. సో వీటన్నిటి గురించి కూడా మేము కాన్ఫరెన్స్లో డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. ఏపీ ప్రభుత్వం ఐటీకి ప్రాధాన్యమిస్తుందని ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం నాడు రుషికొండ ఐటీ పార్క్లోని హిల్ 2 పై మహతి ఫిన్టెక్ భవనంలో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. ఏపీని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికీ సీఎం రాత్రి 10 వరకు శ్రమిస్తున్నారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాల పర్వం అధికారికంగా నడుస్తోందని, ప్రభుత్వ ప్రైవేటు భూములను చట్టబద్ధంగా బడా కంపెనీలకు, ప్రైవేట్ వ్యక్తులకు దారదత్వం చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు వెల్లడించారు. అభివృద్ధి పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు, బడా కంపెనీలకు భూములు అప్పచెప్పే జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం సిపిఎం రాష్ట్ర కార్యాలయం భవన్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ సంయుక్తంగా మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాల పర్వం నడుస్తుందన్నారు. గత వైసీపీ 5 ఏళ్ల కాలంలో చేసిన అవినీతి కూటమి ప్రభుత్వం 18 నెలల కాలంలో చేస్తుందన్నారు. పలు జీవోలతో నగరంలోని ప్రభుత్వ ఆస్తులను బడా కంపెనీలకు కట్టబెడుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు రక్షణ లేదన్నారు. విలువైనటువంటి భూములని బడా కంపెనీలకి దారదత్తం చేశారు. మరో 13 ఎకరాల భూములని కబ్జా చేస్తున్నారు. మొత్తం కలుపుకుంటే విజయవాడ నగరంలో 248 ఎకరాల భూములు లీజుల పేరుతో కానీ, కబ్జాల పేరుతో కానీ ప్రమాదంలో పడిని. దీని విలువ 5,825 కోట్ల రూపాయలు. ఒకటి కాదు, రెండు కాదు, 5,825 కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు కబ్జాకి గురవుతూ ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవాదాయ భూములు, ఇరిగేషన్ భూములు కబ్జాకి గురైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో మొత్తం ప్రైవేటు భూములను కూడా ప్రభుత్వమే వాళ్ళ బొమ్మలు వేసుకొని కబ్జా చేస్తానని ఆ రోజు కూటమి నాయకులు ఆరోపించారు. ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాల్లో చేసిన పనిని కూటమి ప్రభుత్వం 18 నెలల్లోనే పూర్తి చేస్తూ ఉంది. రికార్డులు బద్దలు కొడుతూ ఉంది. గత ప్రభుత్వంతో పోటీ పడుతూ ఉన్నారు. అందులో కీలకమైనటువంటిది కూటమి ప్రభుత్వం, మేజర్ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మిగిలిన 2 పార్టీల్ని కూడా కలుపుకొని భూపందారం మొదలుపెట్టింది. ఈ భూపందారం ఎక్కడికి దారి తీస్తుందా అని చెప్పనేటువంటిది నగర ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. 42 ఇళ్ళు కూల్చివేసినటువంటి ఘటన ఇంకా మర్చిపోలా. అది మర్చిపోకముందే కార్పొరేషన్ సైట్ అయినటువంటి 1052 చదరపు గజాల స్థలాన్ని రాఘవేంద్ర మఠానికి ఇచ్చి పనులు ప్రారంభించారు. అక్కడ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది సంవత్సరం క్రితమే సిపిఎం పార్టీ హెచ్చరించింది. 18 మాసాలైంది కూటమి వచ్చి. సంవత్సరం క్రితం హెచ్చరించింది, ఈ సైట్ని నిలబెట్టండి, ఈ సైట్ని కాపాడండి, ఇది కార్పొరేషన్కి సంబంధించినటువంటి సైట్, ఇది ప్రైమ్ ల్యాండు, దీన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి స్థలాన్ని మీరు ఏ విధంగా రాఘవేంద్ర మఠానికి ఇస్తారని చెప్పనని ప్రశ్నించింది. 2019లో ఆనాడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి దాన్ని మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం ఆ ఫైలు పక్కన పడేస్తే ఆ ఫైలు దులిపి మళ్ళీ చంద్రబాబు నాయుడు దాన్ని పాత పద్ధతినే అనుసరించేటువంటి దానికి ముందుకు వచ్చినటువంటి వైనాన్ని చూస్తూ ఉన్నాం. రెండో విషయం, స్కూల్ విద్యార్థుల స్కూల్ బ్యాగులను కూడా వదలకుండా కూటమి నాయకులు అవినీతి దాహతిని తీర్చుకుంటున్నారని వైసీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2000కు పైగా వెచ్చించామని చెబుతున్న స్కూల్ బ్యాగులు నెల రోజులు కాకుండానే చినిగిపోతున్నాయని ఆరోపించారు. నాణ్యతను 3 దశల్లో తనిఖీ చేస్తామని చెబుతున్న కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిన బ్యాగులు చినిగిపోవడంతో ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో జగనన్న విద్యా కానుక కింద పంపిణీ చేసిన బ్యాగులనే విద్యార్థులు పాఠశాలలకు తీసుకువెళ్తున్నారని వివరించారు. మేము పరిశీలించాం. 3 దశల్లో బ్యాగు నాణ్యతని తనిఖీలు చేశామని చెప్పేసి గత ప్రభుత్వం కంటే తక్కువ రేటుకి తయారు చేశాం. ప్రజాధనాన్ని మేము ఆదా చేశాము. విద్యార్థులకి
నాణ్యమైన బ్యాగ్ను అందజేశామని చెప్పేసి నారా లోకేష్ గారు ప్రకటించారు. ఈరోజు రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు 6 నెలలు పూర్తవుతుంది. ఈ 6 నెలల కాలంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన విద్యార్థులకు అందజేసిన బ్యాగులు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బ్యాగులను అందించలేకపోయింది. విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు చాలా నాణ్యతా లోపంతో ఉన్నాయి. నాసి రకమైన బ్యాగులు అందించారు. బ్యాగులు తీసుకున్న విద్యార్థులు కేవలం నెల రోజులు 20 రోజులు 2 నెలల లోపలే బ్యాగులు చినిగిపోయాయి. చిరిగిపోయిన బ్యాగుల్ని కుట్టించుకొని వాటికి అతుకులు వేసుకొని విద్యార్థులు ఈరోజు స్కూల్స్కి వెళ్తా ఉన్నారు. ఎంత దారుణం అంటే ప్రభుత్వం మెరుగైన బ్యాగులు అందించాము అని చెప్పిన నారా లోకేష్ గారు, మేము ప్రశ్నిస్తా ఉన్నాం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిని, కమిషన్ల కోసం కక్కుర్తిపడి నాసిరకమైన బ్యాగులు మీరు తయారు చేయించారా? మీ ప్రభుత్వంలో బ్యాగుల తయారీలో జరిగిన అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయి అనేది ఈ బ్యాగుల నాణ్యతను పరిశీలిస్తే అర్థమవుతా ఉంది. మీరు చెప్పిన దానికి, నారా లోకేష్ గారు చెప్పిన దానికి విద్యార్థులు స్కూల్కి తీసుకెళ్లే బ్యాగులకి మధ్య నాణ్యతకి చాలా వ్యత్యాసం ఉంది. 953 కోట్లు కేటాయించామని బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరహాలో అన్ని ఈడబ్ల్యూఎస్ కాపు కార్పొరేషన్లో కూడా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీల ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దే లక్ష్యంగా భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేయనున్నట్లు ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో ఈడబ్ల్యూఎస్ కాపు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లతో మంత్రి సవిత శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయుల ఆర్థిక వృద్ధికి ఆయా కార్పొరేషన్ల ఆధ్వర్యంలో చేపట్టాలని సంక్షేమ పథకాల అమలుపై సమావేశంలో చర్చించారు. ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఆయా కుల సంఘాల ప్రతినిధులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. త్వరలో నూతన విధానంలో విదేశీ విద్యా పథకం పునరుద్ధరణ, మంత్రి సవిత. ఈడబ్ల్యూఎస్ చైర్మన్లు, డైరెక్టర్లతో మంత్రి సవిత ఆత్మీయ సమావేశం. విశాఖలో కాగ్నిజెంట్
తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్. శుభోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో స్పోర్ట్స్ మీట్. అంగన్వాడీలు తమ డిమాండ్ల సాధన కోసం సమర శంఖాన్ని పూరించారని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీ శ్రీనివాస్ వెల్లడి. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.